బంతిలో కూసున్నాక ఇస్తరాకు ముంగటేసి ఇది నీకేసింది కాదమ్మా అని గుంజుకుంటే ఎట్లా అనిపిస్తుందో వాళ్ళ గుండె వక్కలైనట్టు అవుతుంది కదా. పాపం నంద్యాలలో ఉన్న ఒక డాక్టర్ మేడానికి సేమ్ గసోటి పరిస్థితే వచ్చిందట. పదవి వచ్చిందని మేడం ఏకంగా వాట్సాప్లో పోస్టులు పెట్టుకొని పూల గుత్తులు పట్టుకొని మంత్రులను కూడా కలిసింది. నాకు పదవి ఇప్పించినందుకు పెద్ద థ్యాంక్స్ అని కూడా చెప్పింది. సీన్ కట్ చేస్తే సర్కార్ ఇచ్చిన ఆర్డర్లా డాక్టర్ మేడం పేరు లేదట. నోటికి వచ్చిన బుక్క ఎత్తిపోయినట్టు అయిపోయాయి కదా ఈ మేడానికి. స్టెథోస్కోప్ బట్టి పేషెంట్ల పల్సు చూసుడు తెలుసు, కానీ పాలిటిక్స్ల పల్సు ఎప్పటికప్పుడు ఎట్లా మారుతాయో ఎరకబట్టలేకపోయినట్టున్నది మేడం. శ్రీశైలం దేవస్థానం బోర్డు మెంబర్ పదవి వచ్చిందని ప్రకటన చూసి మేడం పరమానందపడ్డదట. కానీ ఆ సంబరం ఆనందపడ్డంత సేపన్నా కూడా లేకుండా ఆవిరైపోయింది. ఇంతకు ముచ్చటేందంటే నంద్యాల టౌన్లో డాక్టర్ సింధుశ్రీ మేడం దవాఖానా నడిపించడే కాకుండా పాలిటిక్స్లో కూడా పార్ట్ టైం చేస్తున్నదట. అయితే శ్రీశైలం బోర్డు సభ్యురాలుగా మేడానికి హైకమాండ్ పదవి ఇచ్చిందని ప్రకటన రాగానే మేడం శివాయ కటాక్షం గట్టిగానే ఉన్నది అనుకుంటా ఇక కొత్త శాలువాలు, స్వీట్ బాక్సులు, పూల గుత్తులు పట్టుకొని పోయి జిల్లా మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, ఫరూక్ సార్లను కలిసి నా నియామకానికి కృషి చేసిన మీకు శనార్థులు అనుకుంటా శాలువాలు కప్పి సన్మానం కూడా చేసింది. ఇంకో దిక్కు వాట్సాప్లో పోస్టు పెడితే కార్యకర్తలు, టీడీపీ అభిమానులు అందరూ సింధుశ్రీ మేడానికి కంగ్రాట్స్ చెప్పుకుంటా కామెంట్లు పెట్టిరు. కానీ సీన్ కడి చేస్తే శ్రీశైలం దేవస్థాన బోర్డు మెంబర్లను అపాయింట్ చేసిన జీవోల మేడం పేరు రాలే, వేరేటోళ్ళ పేర్లు ఉన్నాయి. మేడానికి మైండ్ బ్లాంక్ అయిపోయిందట. అదేంది నాకే పదవన్నారు, ఇప్పుడు వేరేటోళ్ళ పేర్లున్నాయి ఏందని చెప్పి ఒక రోగం కోసం టెస్ట్ చేస్తే ఇంకో రోగం బయటపడ్డ పేషెంట్ లెక్క మేడం షాకు తిన్నదట. ఇక ఆఖరి నిమిషంలో పదవి రాకుండా అడ్డం పడ్డది ఏందని అరుచుకుంటే డాక్టర్ అమ్మ సైకిల్ పార్టీ మీదనే కాదు పక్క పార్టీలతో కూడా మంచిగానే ఉంటున్నదట. ఇక ఆ పార్టీ లీడర్లతో అండగా అవుతున్నదని అధిష్టానానికి ఫిర్యాదులు పోయినాయట. ఇక ఆమెకు పదవి ఇస్తే మాత్రం మంచిగా ఉండదని చెప్పిరట వాళ్ళు. దాంతో ఆమెకు పదవి రాకుండా బ్రేక్ పడ్డదట. ఇక ఈమె లెక్కనే నంద్యాలుండే బొగ్గన చంద్రమౌళి అనేటైనా కూడా బోర్డు మెంబర్ పదవిని ప్రచారం లేపిరాడ బాగానే. ఇక జీవోలో ఆయన పేరు కూడా లేకుండే వరకు ఆయన కూడా షాక్ అయిండట పాపం. చూసిరా, పాలిటిక్స్ లో మనం ఎవరిని మంచిగా ట్రీట్ చేస్తామో దాన్ని బట్టే రిజల్ట్ ఉంటుందని మేడానికి ఇప్పుడు అర్థమయ్యే ఉంటుందని చెవులు కోరుకుంటున్నారట నంద్యాల తెలుగు తమ్ముళ్ళు.